భూమి కనపడితే చాలు కబ్జా చేసేందుకు డబ్బున్న కమర్షియల్ బడాబాబులు సిద్ధంగా ఉంటారు. ఆ భూమి తమదే అంటూ బుకాయిస్తారు. హద్దులు పాతి నిర్మాణాలు చేసేందుకు సిద్ధపడతారు. తాజాగా ఎంపీ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్ సంస్థ చెరువు నడకదారి సైలెంట్ ఆక్రమణ చౌటాకూర్ మండలంలో రైతుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం తహసీల్దార్కు రైతులు ఫిర్యాదు చేశారు. చౌటాకూర్ సరప్పల్లి 2 గ్రామాల మధ్యలో ఉన్న ఎంపీ డిస్టిలరీ కంపెనీ యాజమాన్యం తీరుపై ఫిర్యాదు చేశారు. కంపెనీ సమీపం నుండి చెరువుకు వెళ్లే నడక బాటను సదరు కంపెనీ యాజమాన్యం ఆక్రమించి కాంపౌండ్ వాల్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తుందంటూ తహసీల్దార్ దృష్టికి రైతులు తీసుకువచ్చారు. ఆ నిర్మాణంతో చెరువుకు వెళ్లే దారి ఆక్రమణకు గురవుతుందని తహసీల్దార్కు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు పాల్పడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ తమ రెవెన్యూ అధికారులతో కలిసి కంపెనీ వద్దకు చేరుకొని పరిసరాలను అలాగే సాగులో ఉన్న పంట పొలాలను సందర్శించి పరిశీలించారు. కంపెనీ పక్క నుండి చెరువుకు వెళ్లే నడకదారిని సర్వే చేసి గుర్తించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తూ చెరువుకు వెళ్లే నడకదారిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదంటూ కంపెనీ యాజమాన్యానికి తహసీల్దార్ హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది ఏర్పడకుండా సహకరించాలంటూ కంపెనీ మేనేజ్మెంట్ను తహసీల్దార్ కోరారు. ఈ క్రమంలోనే కంపెనీ జీఎం కల్పించుకొని ఆ స్థలం తమ కంపెనీకి చెందిందంటూ దానికి సంబంధించిన అనుమతి పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ తహసీల్దార్తో వాగ్వాదం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకువెళ్లి చెరువుదారి ఆక్రమణపై విచారణ రిపోర్టును సబ్మిట్ చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఇప్పటికే కంపెనీ పరిసరాల్లో ఉన్న సాగు భూములను కంపెనీ వ్యర్థ జలాలతో కలుషితం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నుండి వచ్చే దుర్గంధ వాయు కాలుష్యంతో తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని రైతులు వాపోయారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఎంపీ డిస్టిలరీ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. సార్ ఇక్కడ ఆల్రెడీ ఉంది ఎంఆర్ఓ అడుగుతున్నారు మీరు చెప్పండి అంతే. ఇదే ఓకేనా. ఇంకొకటి వినండి నేను ఏం చెప్తాను నీ ఏం చెప్తారో అక్కడ పాస్ చేస్తారు. ఫైనల్ డిసిషన్ హెడ్ ఆఫీసులో వాళ్ళు చైర్మన్ వాళ్ళు ఇంకెవరో ఉన్నారు సిఇఓ ఉన్నారు. అదే ఇప్పుడు వాళ్ళని అడిగేందుకు ఇది ఇలా చెప్పి ఇల్లు వెళ్ళమ్మా అది కుదరదు అని చెప్పారు. ఇలా అట్లా ఇవ్వము, ఇది ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయింది, కమిషనర్ ఆఫీస్కి ఆల్రెడీ ఇచ్చేమో, ఇది పర్మిషన్ వచ్చింది ఓకేనా. కమిషనర్ ఆఫీస్కి ఇది అన్ని మెన్షన్ చేసి ఆల్రెడీ ఇచ్చాము, కమిషనర్ ఆఫీస్కి ఇచ్చాము, లేబర్ ఆఫీస్కి ఇచ్చాము, అన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నాకు ఇది దారి ఇవ్వంటే అలా. ఇప్పుడు మీరు అప్పుడల్లా ఇంత కాంపౌండ్ చేశారు కదా, అప్పుడు ఎవరో అడిగారు సార్? ఎవరు లేదు. వినండి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు రండి, ఎక్కడ ఈ ప్లేస్లో మీరు రండి, ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు ఎట్లా పోతావండి? అప్పుడు ఎట్లా పరిస్థితి? వినండి, ఒక ఫ్యాక్టరీకి దారి లేదంటే ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఫ్యాక్టరీ ఇప్పుడు నేను కాదు, అది 2013లో ఒక ఫ్యాక్టరీకి దారి లేదంటే వాళ్ళు ఎందుకు సార్ ఇక్కడ బిజినెస్కి వస్తారు? మీరే చెప్పండి. దారి నాకు ఉంది, బట్ వాళ్ళే చూసుకోవాలా సార్? వాళ్ళు రైతులు ఉన్నారు, వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? నిన్నే అడగాలి కదా సార్. నన్ను ఎందుకు సార్? సార్ మీరు చెప్పాలి, కలెక్టర్ చెప్పాలి. అవును, కలెక్టర్ నాన్న చెప్పకూడదు. యాక్చువల్లీ నా ప్రైవేట్ సార్, నాన్న సెపరేట్. అట్లాగా ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇష్యూ, ఇద్దరి మధ్యకి పోవాలి సార్. ఇద్దరు మధ్యలో అంటే నాకు అన్నెసెసరీ వీళ్ళు వస్తున్నారు. ఇన్ని రోజులు కాదు, ఎన్ని రోజులు అప్పుడు ఇది స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చి ఈ రోజు నాకు కావాలంటే వెళ్ళాదు, కావాలంటే చేస్తున్నారు సార్. కావాలని చేసినా ఎట్లా చేసినా వాళ్ళకి నాకు పక్కా రికార్డు ఇప్పుడు ఇష్యూ రాస్తాను. అది ఇస్తే అదన్నా ఇమీడియట్ పంపిస్తా. కలెక్టర్ గారికి లెటర్ రాస్తాం అని చెప్పి తీసుకున్నప్పుడు మీకు ఆర్డర్ కలెక్టర్ అయితే ఇన్ఫార్మ్
చేయాలి కదా మీరు ఏం చెప్పి ఓకే ఓకే మీ వర్షన్ ఏంటి, విలేజ్ వర్షన్ ఏంటి, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఆ. ఇది వరకు ఎన్ని years నుంచి use ఆ, చేస్తున్నారు? వెరీ గుడ్. అట్లా రాండి, అది రాజడానికి వచ్చాను మీ ఒపీనియన్ తెలుసుకోండి అడుగుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చారు అనుకోండి, నాకు రాసే వచ్చి పని లేదు, ఇచ్చే వచ్చి పని. ఇల్లు సార్ వాళ్ళు ఒప్పుకోరు సార్. మీరు వాళ్ళు ఎవరైనా ఒప్పుకోవాల్సిన ఒక తహసీల్దార్ను ఒప్పుకోవాలని చెప్తున్నావు. ప్రామిస్ నేను కాదు. నువ్వే final. లేదు లేదు మీరు అలా చెప్పకండి. లేదు సార్, ఒక్క రేపు రూపాయి పొద్దున నన్ను అక్కడ సార్, అప్రూవ్ ఈ రోజు తీసుకునే వరకు- చేయాలి. ఈ రోజు వరకు కంపెనీ మాదనుకున్నాం సార్. నువ్వు ఈ మాట ఇప్పుడు మాట్లాడుతున్నావు. మీదే, కాదు ఇప్పుడు సార్, మీదే. రేపు ఓకేనా? పొద్దున వెంకటేశ్వర మీదే సార్, కంపెనీ. ఇక్కడ 100 మెంబర్ ఎవరు పని చేస్తున్నారు? 150 మెంబర్లు ఇక్కడ ఉన్న వాళ్ళే పని చేస్తున్నారు. వేరే ఎవరు బయట వాళ్ళు ఎవరు పోతున్నారు? ఆశపడి పైసలు అడగాలి. అంతేగాని మీకు అంటలే మేము నిన్ను ఏ దానికన్నా ఇబ్బంది పెట్టిందా నా ఊరు వాళ్ళు? మీరు ఒక ఇచ్చేయండి. నాన్న ప్రొసీడ్. అప్పటిదాకా మరి ఇప్పుడు నా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ నేనేం చెప్పాను సింపుల్ ఆన్సర్. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నాను. కొంచెమే అది కూడా మీరు గవర్నమెంట్ త్రూ ఇస్తే నాకు పక్కా ప్రూఫ్, వేరే నేను ఆప్షన్ government లేదు. కూడా తీసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు మీకు లెటర్ ఇచ్చి ఉంటారు. ఇచ్చారు. ఆ లెటర్ బేస్ చేసుకొని ఇట్లా ఉంది, కలెక్టర్ ఇచ్చారు, ఇది మీరు ఇవ్వాల్సింది. అది ఏం రాస్తారు యాజ్ పర్ లా, ఓకేనా? అది చూడండి. అది అప్పుడే నా ఫార్వర్డ్ చేస్తాను సార్, ఇలా ఎంఆర్ఓ చెప్పారు యాజ్ పర్ కలెక్టర్ ఇచ్చినట్టే ఇన్స్ట్రక్షన్ అంటే నా చెప్పి రాసి వాళ్ళకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీకు చెప్పిస్తాం. రైట్కి వేస్తాం. ఓకేనా? చెప్పడానికి వచ్చాను. ఓకేనా రామచంద్రారెడ్డి సర్పంచ్ను అని చెప్పిండు. ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకు దారండి ఇది శివారి సందకట్టు చౌట్కూరు సరాపల్లి మధ్యన రోడ్ నుంచి రావాలి, వెనకటి నుంచి ఉన్నది. కానీ ఈ కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పాండేశారు జిఎం వచ్చిన తర్వాత పెద్ద ఇది అయిపోయింది. దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. ఏమన్నంటే మీ మీద కేసులు పెడతా అంటాడు, భయప్రాంతులకు చేస్తున్నాడు జిఎం గారు. ఆయన ఎంబడి అనుచరుడు శ్రీనివాస్ ఉంటాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందరినీ, రైతులను ఈ ఏరియాకి రానిస్తలేరు. చాలా ఇబ్బంది. ఈ వాటర్ అనేది కట్ట పోసింది, ఈ నీళ్లు అక్కడనే ఉంటాయి. 40 ఏకర్స్ ఆగిపోతాయి, వాళ్ళు చెర్రకెంచి వస్తాయి కిందికి. కానీ ఇప్పుడు ఎక్కడ పోయి కట్ట పోసిన తర్వాత ఇక్కడే ఒక 40 ఎకరాలు పంట ఆగిపోయింది చేయడం రైతులు. ఈ సరపల్లి చెరువు నిండినప్పుడు ఇట్లా వస్తాయా? ఎప్పటికి వస్తాయి. చెరువు తూము పంట పెట్టినప్పుడల్లా రోజు పోతాయి. ఇప్పుడు పంట బంద్ చేసి 15 దినాలు అయింది కాబట్టి ఉన్నది.